Hi friends, good evening. This is HR Rankumar Sena from Visakhapatnam. 30 days work from home challenge की स्वागत. ఏంటి 3 days బాగా మిస్ అయ్యారు. సండే నా హోమ్ టూర్ వీడియో తర్వాత ఏ వీడియోస్ రాలేదు. యాక్చువల్లీ చాలా ఓవర్ వర్క్ ఫ్లో. తెలిసింది కదా, మే జూన్ జూలై ఈజ్ ఏ రిక్రూట్మెంట్ సీజన్. పిల్లలందరూ బయటకు రిలీవ్ అవుతున్నారు. కానీ నేను చేసిన 3-4 days బయట క్యాంపస్ డ్రైవ్కి వెళ్ళి రిక్రూట్మెంట్ చేశాను. ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో మీకు మైండ్ లో పెట్టుకోవాల్సిన ఒక విషయం యాజ్ పర్ మై హెచ్ఆర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది ఎక్కడా లేదు. యువర్ పర్సంటేజ్ బాగానే ఉంటుంది, బట్ పర్ఫార్మెన్స్ అస్సలు దానికి మ్యాచింగ్ అవ్వట్లేదు. సి వన్ థింగ్ జస్ట్ వాంట్ టు టెల్ యూ, ఫ్రెషర్స్ గా ఉన్న పిల్లలు ఈ విషయం మైండ్ లో పెట్టుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. ఫ్రెషర్స్ కోసమే ఏంటంటే, సి లెర్నింగ్ ఇస్ డిఫరెంట్, ఎర్నింగ్ ఇస్ డిఫరెంట్. లెర్నింగ్ మీ అకాడమిక్ లోని మీరు ఎంత పెద్ద పుడింగ్ అవ్వచ్చు, ఎంత పెద్ద తోపు అవ్వచ్చు, ఎంత పెద్ద లాడ్ అవ్వచ్చు. ఎర్నింగ్ వచ్చేసరికి ఇక్కడ ఓన్లీ ద ప్రాక్టికల్ థింగ్స్ ఇస్ రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, యావరేజ్ స్టూడెంట్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్ చేసే పర్ఫార్మెన్స్ ఇంటర్వ్యూలోని టాపర్స్ చేయలేకపోతున్నారు. నాకే తీసుకోండి, నేను యావరేజ్ స్టూడెంట్ని. 45-50-60% మధ్యలోనే నా లైఫ్ జర్నీ అయింది. నేను ఎప్పుడూ ఫస్ట్ క్లాస్ రాలే, సెకండ్ క్లాస్ ఈ లెవెల్లోనే పాస్ అవుట్ అయ్యాను. నా క్లాస్మేట్, నా క్లాస్లో టాపర్స్ ప్యాకేజ్, నా ప్యాకేజ్ ఈరోజు పక్కన పెట్టుకోండి. మీరు అంటారు ఇదేంటి సార్ మీరు యావరేజ్ అయ్యి, యావరేజ్ వాళ్ళు బిలో యావరేజ్ వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ టాపర్స్ చేయలేరు. టాపర్స్ 24/7 పుస్తకాల్లో పుడతారు. కానీ ఒక విషయం క్లారిటీ చెప్తున్నాను, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న పెద్దోళ్ళైనా ఒక విషయం చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఫ్రెషర్స్ కి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, మీ ఎడ్యుకేషన్, మీ అకాడమీ, మీ డిగ్రీ ఒక 25-30% మీకు హెల్ప్ చేస్తుంది టు గెట్ ఏ ప్రాపర్ జాబ్. ఒక 25-30%. రిమైనింగ్ 70% యువర్ ఓన్ పర్ఫార్మెన్స్, యువర్ ఓన్ టాలెంట్, యువర్ ఓన్ రీసెర్చ్, యువర్ ఓన్ ప్రాక్టికల్ థింగ్స్. నీకు నువ్వు డెవలప్ అవ్వాలి. ఏదో మ్యాథ్స్ లో, జోగ్రఫీలో, ఆ సిలబస్ లో ఈ సెమిస్టర్ లో మంచి మార్క్స్ తెచ్చానంటే ఇన్ఫోసిస్ వచ్చి ఓహో నువ్వు మ్యాథ్స్ లో టాపర్ కదా వచ్చేమన్నా ఆడు పిలవడు. ఆడు సెలక్షన్ చేసే ప్రోటోకాల్ తందు ఉంటాయి, మాది కూడా ఉంటాయి. From last 3 days, Sunday, Monday, Tuesday, Wednesday, from last 3 days, campus selections కి ఒక 3-4 కాలేజెస్ మేము అటెండ్ అయ్యాం. కాలేజ్ పేర్స్ నేను పబ్లిక్ చేయకూడదు. కాలేజెస్ అటెండ్ అవుతే మాకు అన్సాటిస్ఫై, క్వాలిటీ క్యాండిడేట్స్ దొరకలేదు. మాకు అస్సలు క్వాలిటీ క్యాండిడేట్స్ మాకు దొరకలేదు. ఏదో తిరిగాం, వచ్చాం, అక్కడిక్కడ వర్షం పడుతుంది, ఏదో టైం ట్రాక్ చేసాం. కానీ అసలు క్వాలిటీ క్యాండిడేట్స్, సబ్జెక్ట్ ఉంటే కమ్యూనికేషన్ ఉండదు, కమ్యూనికేషన్ ఉంటే సబ్జెక్ట్ ఉండదు, సబ్జెక్ట్ కమ్యూనికేషన్ రెండు ఉంటే మనిషి మాత్రం అలా ఉంటాడు. ఏం తీసుకుంటాం? మాకు ఉండాలి. మన తీసుకున్న వాడు రోడ్డు మీద వెళ్తే అరే నాన్న ఇది ఏ కంపెనీ నా నాన్న 10 మంది అడిగినట్టు మాకు ఉండాలి. ఇటువంటి క్వాలిటీ క్యాండిడేట్స్ రావాలని మాకు కోరిక ఉంటుంది. కానీ ఇది ఉంటే అది ఉంటుందో, అది ఉంటే ఇది ఉంటుంది. పర్సంటేజ్ 80, 85, 87 చూసాం, తీసుకోలేదు, సెలెక్ట్ చేయలేదు. 6 lakhs ప్యాకేజ్ సెలెక్ట్ చేయలేదు. ఎలా చేసామంటారు? ఇదే మీతోటి కూడా అవుతుందా? ఇది కాకుండా రీసెంట్గా నిన్న మార్నింగ్ ఒక యూట్యూబ్లోనే చూసిన ఒక అమ్మాయి సబ్స్క్రైబర్ నాకు కాల్ చేసి, అని కంఫర్ట్ లెవెల్కి అలవాటు పడి చాలా 10 years గడిపిస్తాను అనియ. ఇప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయినా ఎంటర్ మళ్ళీ ఆ కంపెనీలోనే నేను మళ్ళీ ఎంటర్ అవ్వాలనుకుంటున్నా, రీఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నా, వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు, కమ్యూనికేషన్ లేదని అంటున్నారు. కంఫర్ట్ లెవెల్ కోసం ఒక వీడియో చేయండి అనేసి ఒకళ్ళు నాకు అన్నారు. ఇంకోలో ఆదిత్య అనేసి నా ఓల్డ్ క్యాండిడేట్, తను కూడా చాలా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్. యాక్చువల్లీ ఇది చాలా నేను ఆలోచిస్తే మ్యాటర్ ఉన్న మ్యాటర్ చెప్పాడు. వర్చువల్ కాల్ ప్రతి చోట అవుతుంది సార్, ఫస్ట్ టెలిఫోనిక్ రౌండ్ అవుతుంది, వర్చువల్ కాల్ హ్యాండిల్ చేయలేకపోతున్నాం సార్. వర్చువల్ కాల్ ఈజీ అండ్ సింపుల్ అండ్ షార్ట్ అవ్వడానికి
ఫేస్ టు ఫేస్ అయింది సార్, మన ఎపీరియన్స్ కూడా ఎంత కొంత వెయిట్ ఇస్తుంది, కానీ అసలు అవతల ఫోన్లోని మన సీవీ చూసుకొని నేను ఎలా ఉన్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, నవ్వుతూ మాట్లాడుతున్నాను, ఫేస్లో కాన్ఫిడెన్స్ ఉంటా, ఏం తెలియకుండా వర్చువల్ కాల్ అని సెలక్షన్ చేస్తున్నారు సార్. వర్చువల్ కాల్ మంచిగా క్రాక్ చేయాలంటే ఒక మంచి వీడియో తీయండి అనేసి తను ఒక మంచి పాయింట్ తీసుకుని వచ్చాడు. సో వీళ్ళిద్దరూ ఒక మంచి పాయింట్. యాక్చువల్లీ ఈ అమ్మాయిది కంఫర్ట్ లెవెల్ది ఒక వీడియో ఆల్రెడీ నేను నా 30 days ఛాలెంజ్ కాకుండా సపరేట్ వీడియోలో పెట్టాను. ఈ పాయింట్ వస్తుంది, మీ కంఫర్ట్ లెవెలే మీ ఓన్ రిస్క్. అండ్ వర్చువల్ కాల్ ఎలా క్రాక్ చేయాలి, ఆదిత్య మార్నింగ్ ఇచ్చిన నాకు సజెషన్ చాలా బాగా నచ్చింది నాకు. సో ఇది కూడా ఒక పాయింట్ తీసుకుని వస్తున్నాను మీ అందరి దగ్గరికి. ప్లీజ్ బాస్, ఒకటి చెప్తున్నాను, ఓన్ రీసెర్చ్, ఓన్ టాలెంట్, ఓన్ ప్రాక్టీస్ అన్ని ఉంటేనే యూ విల్ క్రాక్ ద జాబ్. ప్రతి ఒక్కడికి ఆశ ఉంటుంది, నాకు 1 lakh శాలరీ, 2 lakh శాలరీ కావాలి. ఒక అరగంటలో 1 lakh శాలరీ ఇంటర్వ్యూ ఇప్పిస్తాను, మాట్లాడగలరా? ఒక మనిషి ₹1,00,000 జీతం ఇస్తున్నాను, మీకు కావాలంటుంది మాకు ₹1,00,000 జీతం కావాలి, మా ఇల్లు బాగుండాలి, మా పేరెంట్స్ని చూసుకోవాలి, ఓకే ఫైన్, ₹1,00,000 ఇంటర్వ్యూ ఇప్పుడే ఇప్పిస్తా. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీ పేరు నేను రివీల్ చేయను. కొన్ని కంపెనీస్ ఉన్నాయి 1 lakh శాలరీ ఉంటుంది, ఫ్రెషర్ 12 lakhs ప్యాకేజ్ ఇప్పిస్తా. ఇంటర్వ్యూ హ్యాండిల్ చేయగలరా? ఇంటర్వ్యూ హ్యాండిల్ చేయగలరా? జాబ్ రావడం చాలా దూరమైన విషయం, చాలా చాలా దూరమైన విషయం. తిరుపతి వెళ్ళి గుండు చేసుకున్న దూరం విషయం. ఇంటర్వ్యూ హ్యాండిల్ చేయగలరా? ₹1,00,000 ప్యాకేజ్ జాబ్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, హ్యాండిల్ చేయగలరా? డెమోగా నేను ఇప్పించను, మీ పర్సెంటే తెలిసిపోతుంది నువ్వు ₹1,00,000 వ్యాలిడే కాదని. నేనే 4 క్వశ్చన్లు అడిగేస్తాను సర్రం అనేసి, నా 4 క్వశ్చన్ 3 ఆన్సర్ ఇచ్చినా నేను ₹1,00,000 ఇంటర్వ్యూని ఇప్పించేస్తాను. నాకు ముందు దాటుకుని వెళ్ళాలి కదా. ఇంత టఫ్ ఉంటుంది స్వామి కాంపిటీషన్ బయట. మీరు ఊహలో బతకండి. ఆశపడడం వేరే, నటించడం వేరే. నేను చెప్తాను కదా, నటించకండి, ఊహలో బతకండి. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇంత శాలరీ కావాలి, అంత శాలరీ తగ్గట్టు ఉన్నావా? కంపెనీ వాడికి ఇంత శాలరీ ఇచ్చి మేపుతాడా? నేను అంత మ్యాటర్ ఉందా? ఒకే క్వశ్చన్, మీలో అంత మ్యాటర్ ఉందా? 40,000, 50,000, 70,000 కావాలంటున్నా, మీలో 70,000, 50,000 అంత మ్యాటర్ ఉందా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్ మ్యాన్. ఎవరైనా హై గోల్స్, హై డ్రీమ్స్, బిగ్ డ్రీమ్స్ అనుకున్న ప్రతి ఒక్కడికి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, అంత మ్యాటర్ ఉందమ్మా. ₹1,00,000 జీవితం ఇంటర్వ్యూ వినిపిస్తా. నువ్వు ఎప్పుడంటే ఒక 2 days నేను అరేంజ్ చేస్తా. ముందు నా ఇంటర్వ్యూ ఉంటుంది, నన్ను క్రాక్ చేసి వెళ్ళు కదా. తెలిసిందే ఇప్పుడు ఎంత నీళ్ళలో ఉన్నారు కొందరు. డ్రీమ్ బిగ్, ఇట్స్ నాట్ ఏ మిస్టేక్. ప్రిపేర్ బిగ్ ఇస్ ద మెయిన్ థింగ్. పెద్ద ఆలోచన చేయండి, పెద్ద డ్రీమ్ కానండి, తప్పేం కాదు. ప్రిపరేషన్ దానికంటే పెద్దగా ఉండాలి. ఆ లెవెల్ ప్రిపరేషన్ చేస్తే అట్లీస్ట్ 1 lakh శాలరీకైనా రావాలి. 1 lakh శాలరీ నాకు పర్ మంత్ కావాలంటే 5 lakh శాలరీ తగ్గట మీరు క్యాండిడేట్ తయారవ్వాలి. అంతేగాని 1 lakh శాలరీ కావాలని 10,000 కూడా ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతే ఎందుకంటే నీకు 1 lakh మాటలు 1 సంవత్సరం 2 సంవత్సరం మాట్లాడుతున్నా ముసలు అయిపోతావు. అప్పుడు నీ సిబిసి ఎవరు తీసుకోరు, అప్పుడు నీ ప్రాబ్లం మీకే అవుతుంది. డ్రీమ్స్లో బతకండి, ప్రాక్టికల్స్లో రండి. మన శాలరీ తగ్గట్ట మాలో మ్యాటర్ ఉందా, మాలో స్టఫ్ ఉందా, మాలో నాలెడ్జ్ ఉందా? ఎవరు నేను ఆగిపోయింది ఏంటిది? ఉంది వెలుగు తెచ్చేస్తాను పోయింది అనుకున్నాం. సో మాలో మ్యాటర్ ఉందా, మాలో స్టఫ్ ఉందా, ఇవన్నీ ఆలోచించాలి. ఓకేనా? ఒకసారి ఆగండి, నాకు డౌట్ ఎందుకు చేపెట్టాను కదా పోయినట్టుంది. ఓకే, సో ఇదండి ఈరోజు 3 days నుంచి క్యాంపింగ్ చేస్తున్నాను. చేసిన మెటీరియల్ ఉన్న క్యాండిడేట్స్ నాకు రావట్లేదు, టాపర్స్ వస్తున్నారు. కానీ అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ డిమాండ్ కోసం మీరు చాలామంది నన్ను అప్రోచ్ అవుతున్నారు, ప్లాన్ చేస్తున్నారు. బట్ కానీ స్టఫింగ్ దొరకట్లేదు. అక్కడ కూడాను ఇంటర్వ్యూ క్రాక్ చాలామంది చేయలేకపోతున్నారు. ఈరోజు నేను తీసుకుని వచ్చిన జాబ్ ఎలాంటి జాబ్ అంటే, మీరు ఇందులో అడుగెట్టిన వెంటనే మీకు ₹50,000 బోనస్ మీకు ఇస్తారు. శాలరీ కాదు, మీరు ఆఫర్ లెటర్ వచ్చిన 1 dayలోనే, 2 daysలోనే, మీ జాబ్ వచ్చిన 2 daysలోనే ఒక ₹50,000 జాయినింగ్ బోనస్ మీకు అమౌంట్ క్రియేట్ చేస్తారు మీ అకౌంట్కి. ఓకేనా? RIRCM హైరింగ్, ఇది మెడికల్ కోడింగ్ జాబ్. యాక్చువల్లీ వీళ్ళు ఎక్స్పీరియన్స్ అడిగారు, కానీ ఫ్రెషర్ కూడా దీనికి ఎలా చేయవచ్చు. ఎందుకంటే దీని కంపెనీలో కొందరు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, ఫ్రెషర్ కూడా అలౌ చేయవచ్చు.
సో దీనికి ఏంటంటే 1 to 6 years ఎక్స్పీరియన్స్ కావాలి. 100 మంది క్యాండిడేట్స్ కావాలి. 100 ఓపెనింగ్స్ ఉన్నాయి, 100 మంది క్యాండిడేట్స్. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కూడా ఉంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయిపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడాను మీరు అడగొచ్చు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇస్ హెడ్ ఆఫీస్. 5 lakhs to 15 lakhs ఇస్ యాన్యువల్ ప్యాకేజ్. వెరీ గుడ్. DRG కావాలి. PCA, CCS, CPT, CPC, హెల్త్ కార్డ్, ICD, CIC, మెడికల్ కోడింగ్. దీంట్లోని ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఉండాలి. అండ్ దిస్ కంపెనీ ఈజ్ ఆల్మోస్ట్ చాలా ఓల్డ్. 1 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి మినిమమ్. జాయినింగ్ బోనస్ 50,000 ఇస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా ఉంది అవైలబుల్. వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు సెలెక్ట్ అయిపోయిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అడగొచ్చు. మెయిల్ ఐడి ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ షేర్ దిస్ రెజ్యూమే. సో అండ్ సో మెయిల్ ఐడి ఉంది. మెయిల్ ఐడి కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లోని నేను టైప్ చేస్తాను. ఆ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ మెయిల్ చేయండి. ప్రాపర్ గా నేను ఆల్రెడీ చెప్పాను, కంపెనీకి అప్రోచ్ అవ్వాలంటే ఎలా మీరు మెయిల్ పెట్టాలి. ఉత్తి CV పెట్టేస్తే పక్కన డస్ట్బిన్ లో పడేస్తాడు. మ్యాటర్ రాయండి. హాయ్ సార్, హలో సార్ అంత ప్రాపర్ గా రాయండి. అప్పుడే మీ CVకి వాల్యూ ఉంటుంది. ఏదో మెయిల్ అడగడానికి మెయిల్ పడేస్తే మీలాంటి లాడ్ బోల్డ్ మంది మార్కెట్ లో. కాబట్టి తప్పుగా అనుకోదు స్వామి. కొందరు ఈ మధ్యన కూడా కొందరు ఫేస్ అయ్యాను ఇటువంటి లాడ్లకి. వాళ్ళేమోకి వెళ్ళాను, నాకు అర్థం కాదు. కంపెనీ HR తోని మాట్లాడే మాటలు కూడా ఉండవు. ఎలా అంటే ఆల్రెడీ మొత్తం అంతా ఇన్స్ట్రక్షన్ చెప్పిస్తాం. రామాయణం మొత్తం చెప్పిన తర్వాత సీత ఆడ మగ, సీతకి రాముడు ఏంటవుతాడు, రాముడికి రావణ స్వామి ఏంటవుతాడు, దశరథ మహారాజుడు ఎక్కడ పుట్టాడు, సుత్తి క్వశ్చన్స్ ఎందుకు స్వామి? వాల్యుబుల్ క్వశ్చన్స్ ఉంటే వాల్యుబుల్ ఆన్సర్ వస్తుంది ఎవరి నుంచైనా. ఇఫ్ యువర్ క్వశ్చన్ ఇస్ వాల్యుబుల్ ఆన్సర్ వస్తుంది. మొత్తం అంతా చెప్పిన తర్వాత కూడా సుత్తి క్వశ్చన్స్ అడిగితే నువ్వు కిట్ అవ్వచ్చు నీ ఫ్యామిలీకి. ఐఎమ్ నాట్ కిట్. నువ్వు చిన్నపిల్లడు అవ్వచ్చు. ఇక్కడ నుండి నేనంత నాకు అలా టైం లేదు చిన్నపిల్లడు చెప్పడానికి. సో ప్లీజ్ ఎనీవేర్, రేపు మీకు జాబ్ వచ్చినా, మంచి కంపెనీలో మంచి పొజిషన్లో జాబ్ వచ్చినా, ఆస్క్ ఏ వాల్యుబుల్ క్వశ్చన్ టు యువర్ సీనియర్స్. మీకు ఒక రెప్యుటేషన్ ఉంటుంది. లేదంటే 1 2 సార్లు మీ క్వశ్చన్స్ ఆలకించి ఇదేంట్రా అలా అడుగుతున్నాడు, ఈడు ఆట ఎవరిని ఆడుకుంటారు మీతోటి. ట్రూ. సో కంపెనీ ఈజ్ RIRCM, హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నై ఈజ్ లొకేషన్. ఈ లింక్ నేను పెడతాను. 2 days అయింది. 100 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెషర్స్ కూడా హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కూడా ఉంది కాబట్టి ఆడుతూ పడితే అప్లై చేయండి. నా మాటలకి హర్ట్ అవ్వకుండా, నా మాటలతోటి కొంచెం మీరు నాలెడ్జ్ పెంచుకుంటే, కొంచెం నేను చెప్పిన పాయింట్స్ ఆడుకుంటే చాలా 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 యూస్ఫుల్ ఉంటుంది. మీ కెరీర్ కోసం నేను చెప్తుంటాను. నాట్ ఫర్ ఎనీ ఫన్ ఆర్ ఎనీ సీక్రెట్స్. చూడండి, మీరు నా దగ్గర వచ్చి జాబ్ అడిగితే నేను సీరియస్ అవ్వడానికి రైట్స్ ఉంది. బికాస్ యు ఆర్ ఆస్కింగ్ ఎ రెస్పాన్సిబిలిటీ. I have a rights to give a responsibility, but only thing is, ఒక చేతితో తప్పట్లు ఎవరు కొట్టలేరండి. తప్పట్టు కొట్టడానికి 2 రోజులు కావాలి, 2 చేతులు కావాలి, 2 రోజులట. హెవీ వర్క్ ఫ్లో. ఈ వీడియో కూడాను ఈ టైం డిన్నర్ ఆపేసి చేస్తున్నాను వీడియో. 3 days నుంచి మీరు కూడా చాలా మంది వాట్సాప్లో సారు వీడియో సారు అంటున్నారు. రోజుకి 17-18 hours పని చేసిన తర్వాత, ఈ రిక్రూట్మెంట్లోని పని చేసిన తర్వాత, క్యాంపస్ డ్రైవ్లో అలసిపోయి హోటల్ రూమ్కి వచ్చేసి ఏదో తినేసి పడుకోవడం తప్ప బలం ఉండదు స్వామి చేయడానికి. ఈరోజు ఇంటికి వచ్చాను తిరిగి. అర్థం చేసుకోండి. సారీ ఫర్ 3 days డిలే, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తా రెగ్యులర్గా వీడియో రావడానికి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. HR అరుణ్ ఫ్రమ్ విశాఖపట్నం. మీకోసం లాంగ్ షార్ట్ వీడియో తీసుకుని వస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేయలేము, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.